4 ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ తేదీ అత్యంత కీలకంగా మారిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక వై నాట్ 175 అని నినదించిన వైసీపీ ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేనంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దారుణంగా పడిపోయింది. ఇక జనసేన పార్టీ అయితే తాను పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలిచి చరిత్ర సృష్టించింది. తాజాగా జూన్ 4ని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైసీపీ అధిష్టానం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇక ఇదే నేపథ్యంలో వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి జనసేన సిద్ధమైంది. రాష్ట్రంలో వైసీపీ పాలన పోయే ఏడాది అవుతూ ఉండడంతో కూటమి ప్రభుత్వానికి సానుకూలంగా వైసీపీ దిమ్మ తిరిగేలా పీడ విరగడై ఏడాది అంటూ ఓ కార్యక్రమానికి జనసేన పిలుపునిచ్చింది. జూన్ 4వ తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు టపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు వీర మహిళలు ఎంత పడి ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీరు నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మనం ఇంటికి పంపించాలనే నిర్ణయంతో కంకణం కట్టుకుని మీరు కష్టపడి పనిచేశారో ఆ విజయం సాధించిన సందర్భంగా మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు టపాకాయలు పెట్టుకుని ఆ రోజున మనం కార్యక్రమాన్ని చేయాలి. జూన్ 4న సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకోవాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై ఏడాది అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి పాలనలో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. మొత్తానికి ఈ ఏడాది జూన్ 4న అటు వైసీపీ, ఇటు జనసేన సోషల్ మీడియా వేదికగా మళ్లీ తలపడబోతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.